రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా ఎరువుల కోసం క్యూలు కనబడుతున్నాయని, రైతులకు ఎరువులు ఇవ్వలేకపోతే గద్దె దిగిపోండి, రాజీనామా చేయండి అని హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల పర్యటనలో భాగంగా పాలమాకుల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఎరువుల కోసం క్యూలో నిలబడిన రైతులను చూసి ఆగిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు యూరియా కొరతపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ హయాంలో కనబడని లైన్లు ఇప్పుడు ఈ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు కనిపిస్తున్నాయని ప్రశ్నించారు. అంటే ఎరువు బస్తాల కోసం మళ్ళీ పాత రోజులు ఎక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చెప్పులు లైన్లో పెట్టుడు, పాస్బుక్ లైన్లో పెట్టుడు, పొద్దున్నే 5 గంటలకు వచ్చి లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఉండే. కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరువులకు కొరత లేకుండా ఏ ఊరికి ఆ ఊరు లారీలు పంపారు. హమాలీ కిరాయి లేకుండా, ట్రాన్స్పోర్ట్ కిరాయి లేకుండా, ఇంటికాడ కూలి పని కూడా పోకుండా వ్యవసాయ పనులు చేసుకునేటట్టు ఈ గ్రామానికి ఎరువులు పంపినాం. మరి 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో కనబడని లైన్లు ఇవాళ కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఎందుకు లైన్లు వచ్చినాయి అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. రేవంత్ రెడ్డి చేతగాంతనం వల్ల, ముందు చూపు లేకపోవడం వల్ల ఈరోజు రైతులకు తిప్పలు వచ్చింది. వాస్తవంగా సిద్దిపేట జిల్లాలో పోయిన వానకాలంలో 5,70,000 ఎకరాల పంట సాగు జరిగింది. ఈసారి కాలం సరిగా గాక, కాళేశ్వరం నీళ్లు తేక 4,50,000 ఎకరాల్లో మాత్రమే పంట సాగు జరిగింది. అంటే ఒక సిద్దిపేట జిల్లాలో 1,20,000 ఎకరాలు పోయిన వానకాలం కంటే ఈ వానకాలంలో తక్కువ సాగు జరిగింది. అంటే ఇంకా 1,20,000 ఎకరాల పంట వేసి ఉంటే ఇంకెంత యూరియా అవసరం పడుతుండే, ఇంకెంత తిప్పలైతుండే. పోయిన వానకాలం కంటే 1,20,000 ఎకరాల్లో పంట సాగు ఒక సిద్దిపేట జిల్లాలో తక్కువ జరిగింది. ఇట్లా రాష్ట్రం మొత్తం కూడా చూస్తే దాదాపు లక్షల ఎకరాల్లో పంట సాగు తగ్గింది. పంట సాగు తగ్గినా యూరియా సరఫరా చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. పొద్దుగాలు లేస్తే కేసీఆర్ను తిట్టుడు తప్ప ఈ యూరియా తెచ్చే తెలివి లేదా నీకు? మీ ఎమ్మెల్యేనే చెప్పిండు కదా రాజగోపాల్ రెడ్డి, ఊరికే కేసీఆర్ని ఏం తిడతావు, తిట్టుడు బంద్ చేయి, పని చేయి అన్నాడు. మరి ఈ యూరియా తెచ్చే తెలివి లేదా? కేసీఆర్ ఉన్నప్పుడు ఏప్రిల్ నెలలో, మే నెలలో, ఎండాకాలంలోనే మేము ఎరువులు తెచ్చి గోడౌన్లలో స్టాక్ పెట్టుకున్నాం. ప్రతి మండలానికి కేసీఆర్ గోడౌన్ కట్టించాడు. ఏప్రిల్ మే నెలలో అధికారులను ఢిల్లీకి పంపించి రైల్వే వ్యాగన్స్ పెట్టించి ఎండాకాలంలో ఎరువులు తెచ్చి గోడౌన్లలో పెట్టినాం కనుక వానకాలంలో ఎప్పుడు కూడా కేసీఆర్ ఉండగా గిట్ల లైన్లు కట్టలే. నువ్వు రైతులకు ఇబ్బంది కాకుండా ఏ ఊరికి ఆ ఊరికి ఎరువులు పంపండి, చేత కాకపోతే గద్దె దిగుంది, రాజీనామా పెట్టండి. మీరు చేత కాకపోతే ఎరువులు కూడా ఇచ్చే చేత కాదా మీకు? ఇక మొన్న విత్తనాలు కూడా దొరకలే టైంకు. మొన్న జనుము జీలుగు విత్తనాలు రైతులు అడుగుతా కూడా దొరకలే. విత్తనాలు ఇయ్యే చేత కాదు, ఎరువులు ఇయ్యే చేత కాదు, అన్ని మాటలు ఎక్కువ చెప్తున్నారు. ఇవాళ ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు. భార్యాభర్తలు ఇద్దరు వచ్చిన లైన్లో నిలబడితే కూడా ఒకరికే ఇస్తాం. మరి ఇప్పుడు 5 ఎకరాలు ఉన్న రైతుకు 10 బస్తాలు కావాలి. 1 ఇస్తా 2 ఇస్తా అంటే ఎవరి ముక్కులో పెడతావు? ఏం చేసుకోవాలి? టైం అయిపోయినాక వేస్తే పంట దిగుబడి కూడా తగ్గుతుంది. అది ఆకలి మీద అన్నం పెట్టాలన్నట్టు ఎరువు బస్తాలు కూడా టైం మీద వేయాలి. లేట్ అయితే, ఆలస్యం అయితే రైతుకు ప్రయోజనం ఉండదు. సో ప్రభుత్వం వెంటనే ముందుకు రావాలి, ఎరువులు తెప్పించాలి, రైతులకు ఎరువుల ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.